హాయ్ గైస్, సింపుల్ ప్రాసెస్లో బీరకాయ పప్పు ఇలా చేసుకున్నారంటే భలే టేస్ట్గా ఉంటుంది. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ని పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ అయితే లైట్గా హీట్ అయ్యాక దంచిపెట్టుకుని వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి, చేసి పెట్టుకుని ఆనియన్ అయితే వేసుకోండి. తాలింపు అనేది బాగా వేగిన తర్వాత ఇందులో అయితే ఒక మీడియం సైజ్ టమాటోని కూడా కట్ చేసి వేసుకోండి. అదే విధంగా కరివేపాకు, పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం అంత పెసరపప్పును కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ముందుగానే పీల్ ఆఫ్ చేసి కట్ చేసి పెట్టుకుని బీరకాయ ముక్కలు కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు, పసుపును కూడా వేసుకోండి. కొంచెం అంత ఇంగువను కూడా వేసుకోండి. వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా అయితే ఇప్పుడైతే బాగా కలుపుకున్నాం కదా, తగిన వాటర్ అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి ఈ విధంగా బాగా కలపండి. కలిపిన తర్వాత కుక్కర్ని అయితే మూత పెట్టి ఒక 5 విజిల్స్ అనేది రానియండి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని కంప్లీట్ గా కూల్ అయిన తర్వాత కుక్కర్ మూతను తీస్తే పప్పు అనేది చక్కగా కుక్ అయి ఉంటుంది. ప్రాసెస్ లో చేయండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.